చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒకరోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి పూర్తి చేసింది. కల్లూరు గ్రామంలో అయితే ఉదయం 5 గంటల తర్వాత పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో 3 వ్యక్తులు పెన్షన్ తీసుకున్న తర్వాత అకస్మాత్తుగా 2 వ్యక్తులు గుండెపోటుతో, ఒకరు అనారోగ్యంతో ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనతో స్థానిక ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఆ వివరాలంటూ కనుక్కుందాం పదండి. పులిచెర్ల మండలం కల్లూరు గ్రామంలో పెన్షన్ తీసుకున్న 3 వృద్ధులు అకస్మాత్తుగా తనువు చాలించడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. కల్లూరు దిగువ వీధికి చెందిన 75 సంవత్సరాల ఒక వ్యక్తి ఇంటి వద్ద మంగళవారం ఉదయం 5:52 సచివాలయ ఉద్యోగి భరత్ నుండి పెన్షన్ తీసుకున్న తర్వాత కొద్దిసేపటికి గుండెపోటుతో మృతి చెందినట్లు వారు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే గ్రామంలోని దాసరిగూడానికి చెందిన ఒక వృద్ధురాలు ఇంటి వద్ద విఆర్ఓ శకుంతల నుండి 6:47 పెన్షన్ 4,000 తీసుకుని కాసేపు నిద్రపోతానని చెప్పి గుండెపోటుతో నిద్రలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే రోజు ఇదే గంట తర్వాత కల్లూరు దిగువ వీధికి చెందిన ఒక వ్యక్తి కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇంట్లోనే ఉన్నారు. ఆయన సచివాలయ ఉద్యోగి అయిన హిమశేఖర్ నుండి 7:08 పెన్షన్ తీసుకుని అకస్మాత్తుగా మృతి చెందారు. దీంతో కల్లూరులోనే కాకుండా వారి కుటుంబంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకేసారిగా ఒకే రోజు పెన్షన్లు తీసుకున్న తర్వాత వరుస పరంపరలుగా 3 మృతి చెందడంతో కల్లూరులో ఒక్కసారిగా భయాందోళన నెలకొన్నాయి. పెన్షన్ల తర్వాత వరుసగా 3 మృతి చెందడం ఇదే మొదటిసారి మరియు వింత సంఘటనగా స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు.